Sonu garu and Kushbu garu, please join the stage. ఈలోపు మేఘలేక జాయిన్ అవుతారు. రండి, మైక్తో సహా రండి అంటున్నారు. అయితే ఇక్కడున్న అబ్బాయిలు హీరోస్ మాత్రం కాదు, నాకు తెలుసు మీకు ఆ ఛాన్స్ లేదు, ఇప్పుడు ఆల్రెడీ సినిమాలో మాత్రమే. ఇక్కడున్న అబ్బాయిలకి ఇవాళ మీరు వీళ్ళని ఇంప్రెస్ చేస్తే మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంది వాళ్ళ వైపు నుంచి. ఆయన వెంటనే లేచి నుంచున్నారు. ఓ, మళ్ళీ కూర్చోడానికా? ఓకే, సో ఇంకా ఎవరు వస్తున్నారు? ఏ రండి. హలో, అరిచే వాళ్ళు ఎవరు ముందుకు రారని నాకు తెలుసు, అక్కడి నుంచి అరుస్తారని. హాయ్, ఏం పేరు మీది? ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఖుష్బూ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఎలా ఇంప్రెస్ చేస్తున్నారు ఆ అమ్మాయిని? ఇంప్రెస్ చేస్తే ఇంప్రెస్ వాళ్ళకి నచ్చాలి, వీళ్ళతో పాటు హీరోస్ కూడా. అప్పుడు లేకపోతే మీ దగ్గర డబ్బులు ఉంటే 5,000 వేసి వెళ్ళాలి మీరు కూడా. వెళ్ళండి. ఒక్క నిమిషం ఆగండి, మీ తొందర నాకు అర్థమవుతుంది కానీ మైక్ రావట్లేదు. నాకు చాలాసార్లు ప్రపోజ్ చేయాలనిపించింది చాలా మందికి, కాకపోతే ఆ ఛాన్స్ రాలేదు. మీరే పైకి పిలిచి ప్రపోజ్ చేయమన్నారు. ఈ ఇద్దరిలో అయితే నాకు వీళ్ళు నచ్చారు. సో రోటీ కపడా రొమాన్స్ అని ఉంది కదా, మీది 3 మాటలో మూవీ ఎలా అయితే ఉందో అదే 3 మాటలో నేను మీకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఓల్డే కావచ్చు, కాకపోతే నేను ఒకసారి మీకు చెప్తాను. నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఒకసారి రోజు ఇస్తారా? మీరు చెప్పింది అంతా తనకి డబ్బింగ్ సినిమాలో అనిపించింది. పర్లేదు, చెప్పండి. What? You should have your own rose. Okay. Yeah. Give me something that I don't have. I already have rose. అందరూ ఒరిజినల్ వాయిస్ తో చెప్తారు కదా, ఇంప్రెస్ చేయడానికి నేను వెరైటీగా చెప్తాను. తెలుగు లేదు. తెలుగు లేదు కాదు, తెలుగు రాదు, పర్వాలేదు. తెలుగు రాదు. I don't understand Telugu. తెలుగు రాదంటన్నా. ఆయనకి ఇంగ్లీష్ రాదు, సరిపోయింది. పర్లేదు, ప్రేమకి భాషలు. మేడం ఒక్క నిమిషం చెప్పండి. ఇందాక నుంచి మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం మేడం. అసలే ప్రీవియస్ లాగ్ అవుతుందంటే ఇతను ఒకటే కాల్ చేస్తున్నాడు. హలో సాయి, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చానని చెప్పాను కదా, ఎందుకు కాల్ చేస్తున్నావు? లేదు, 22nd ఈ మూవీ రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. నేను మా ఫ్రెండ్ అండ్ కుష్బి గారు కూడా వస్తున్నారు మాతో. ఒక 2,000 నుండి సెండ్ చేస్తావా? మేమే 5,000 అడుగుతుంటే ఈయన 2,000. ఓకే సరే, నువ్వు నాకు సెండ్ చేయి, ఓకేనా? ఇందాక నుంచి చెప్తున్నాను, ఎవరు అంటే నన్ను పట్టించుకోవట్లేదు. ఇంత పెద్ద కాల్ కష్టం. టాక్ టైం అయిపోయింది, కట్టేయండి ఇంకా. సో మీలో థ్యాంక్ యూ అండి. ఇందాక నుంచి 50 మిస్డ్ కాల్స్ చేశాడు, కానీ నేను కాల్స్ మాట్లాడదామంటే మ్యూజిక్ వచ్చి మాట్లాడలేకపోయా. నాకు కూడా అర్థమైంది. బేసిక్ గా ఆ అమ్మాయి వైపు నుంచి రిజెక్షన్, నో చెప్పింది ఆ అమ్మాయి. మీరు వెళ్ళొచ్చు, మీలో ఉన్న అమ్మాయికి మీరు రోజు ఫ్లవర్ ఇచ్చుకోండి కావాలంటే. ఇది నేను చూడలా. ఓమ్మో, మామూలుగా లేడుగా అసలు, క్రేజీ. రండి, ప్రపోజ్ చేయాలి. ఇటుపక్క అందరూ, అటుపక్క ప్రొఫైల్ అటే బాగుంటుంది ఏంటి అందరిది. యా, మేఘా ఆల్సో జాయిన్. ఈ అమ్మాయి చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. నాతో పాటు ఇంటికి వస్తారా? ఐ లవ్ యూ. ఫస్ట్ ప్రపోజ్ చేస్తా. ఐ లవ్ యూ అండి. పదండి వెళ్దాం, ఇప్పుడే వెళ్దామండి. హలో, మేము ప్రపోజ్ చేయమన్నాం, ఇలా కాదు. ప్రపోజ్ చేసి ఇంటికి తీసుకెళ్తాను. ఇది మేము ఒప్పుకోం, అట్లా అలాంటి పర్మిషన్స్ మేము ఇవ్వం. కానీ లేదు, ఆల్రెడీ ఎస్సీ చెప్పింది, మీకు మీతో సంబంధం లేదు మాకు. ఆల్రెడీ ఎస్సీ చెప్పింది. ఆల్రెడీ అదే తమ్ముడుగా బ్రదర్, కాల్ హిమ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ యూ లవ్. ఎందుకు పాపం, రేపు మా సినిమా చూడాలి కదా. వామ్మో, నేనేదో సేవ్ చేద్దాం అనుకుంటే అస్సలు మామూలుగా లేరే. థ్యాంక్ యూ. పదండి వెళ్దాం.
ఆవిడ వస్తారు, ఈవెంట్ అయిపోగానే వస్తారు. బయటనే ర్యాపిడో బుక్ చేసి ఉంచండి. గో, మీరు వెళ్ళాలి కదా తీసుకొని. థ్యాంక్ యూ సో మచ్. ఆ మైక్ తీసుకోండి, ఈయనను కూడా కింద తీసుకెళ్ళండి అమ్మా. ఓకే, క్రేజీ అసలు. ఓకే, ఇది 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 కష్టంగా ఉంది, కానీ మేము ఒక పని చేస్తున్నాం, మీకే ఒక టాస్క్ ఇస్తాము. సో తేజ సజ్జా గారు ఎదురుగా ఉన్నారు, ప్రసన్న కుమార్ గారు ఉన్నారు, కోన వెంకట్ గారు ఉన్నారు. సో డెఫినెట్గా మీరు ఒక పర్సన్ని చూస్ చేసి వారికి ఫ్లేవర్ ఇవ్వాలి, ఎందుకు అని మాకు చెప్పాలి రోజు ఇచ్చి. ఓకే, తేజ గారు కాంపిటీషన్లో మీరు ఎవరికి ఇస్తున్నారు రోజు అని అడిగాం మేము, వాళ్ళ చాయిస్ అన్నమాట. సో మీకు ఇస్తాను ఫిక్స్ అయ్యారు. యా, గో గో అండ్ గివ్ ఇట్ టు హిమ్. యా యా, నో, యూ హ్యావ్ టు గో నౌ. గో అండ్ గివ్ ఇట్ టు హిమ్. యూ, ఖుష్బు. ఏమండి, ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. లేదు, నేను ఇబ్బంది పెట్టలేదు అసలు. నేను ఒక మాటే అడిగాను, వెంటనే ఆవిడ ఒప్పేసుకున్నారు మీకే ఇస్తానని. నేను అసలు రెండోసారి కూడా అడగలేదు, ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు ఇన్ఫ్యాక్ట్. ఓ, ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ అంటండి. యా యా, యూ కెన్ గో అండ్ గివ్ ఇట్ టు హిమ్, నో ప్రాబ్లం. యా యా, గో, బికాజ్ మాకు దాని తర్వాత ఇంకా కంటెంట్ ప్లే చేయాలి. యూ కెన్ గో అండ్ సిట్. మేఘా, యూ వాంట్ గివ్ సమ్? హూమ్ యూ గివింగ్? I think I'll give it to my director because he's the captain of. హీ ఓన్లీ ప్లాన్డ్ దిస్ టాస్క్. ఎలా అయినా ఎవరో ఒకళ్ళు రోజు ఇస్తారు అని చెప్పి శిల్ప గారు వెన్యూలో ఉన్నప్పుడు కూడా మీరు ఇలాంటివి ప్లాన్ చేశారే. ఓకే, గో అండ్ గివ్ ఇట్ టు హిమ్. ఖుష్బు, వాట్ యు సే? So, ఎస్. so I feel sad because I don't have many roses. I really want to give so many people who are present here. ఓకే, But this rose I want to give to our rose, our lady boss, our Babita ma'am. I want to give you. She's the only lady and she was there for us. So this rose for the rose. Should I? ఎస్. థ్యాంక్ యూ ఖుష్బు, థ్యాంక్ యూ సో మచ్. మేఘా, థ్యాంక్ యూ. ప్లీజ్ వెళ్తూ వెళ్తూ మీరు రోజు ఇచ్చేసి వెళ్ళొచ్చు, వైల్ గోయింగ్ హ్యాపీలీ. సో నా ఇప్పుడు హీరోయిన్స్ని పిలిచాం, కొంతసేపు హీరోస్ని కూడా స్టేజ్ మీదకి పిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ హర్ష, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. హర్ష గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. సందీప్